హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, నిల్వ పచ్చడిని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తేనే పచ్చడి ఫ్రెష్గా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం, అది కూడా టేస్టీగా. నేను ఇక్కడ 300 గ్రాముల ఉసిరికాయలను తీసుకున్నాను. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడవాలి. 60 గ్రాముల ఆయిల్, 40 గ్రాముల కారం, 40 గ్రాముల ఉప్పు. మీకు కరెక్ట్గా ఎలా తీసుకోవాలో తెలియకపోతే 3.5 టీ స్పూన్ కారం ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 10-12 పొట్టు తీసిన వెల్లుల్లీలు, 6-7 ఎండుమిరపకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్లో వేసి నానబెట్టాలి. ముందుగా ఉసిరికాయలను ఫ్రై చేసుకుందాం. ప్యాన్లోకి ఆయిల్ని తీసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక ఉసిరికాయలను నిదానంగా యాడ్ చేయండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే కాస్త ఎరుపు రంగులోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. గరిటెతో తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేయాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి, లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు ఆగదు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి సపరేట్గా తీసుకుందాం. మనం వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ఇవి బ్లాక్గా అయిపోతాయి. ఇదే ఆయిల్లో పోపును ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలను వేసి ఫ్రై చేసుకుందాం. కాస్త ఫ్రై అయ్యాక 6-7 ఎండుమిరపకాయలను యాడ్ చేద్దాం. అలాగే కొన్ని కరివేపాకులను వేసి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు యాడ్ చేయడం ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేయండి. కానీ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే మాత్రం చాలా డ్రైగా క్రిస్పీగా తడి మొత్తం పోయేదాకా ఫ్రై చేయాలి. పోపు పూర్తిగా కూలవ్వాలి. ఈలోగా మనం వేరొక ప్యాన్ని తీసుకుందాం. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకుందాం. ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని పొడి చేయాలి. ఇదే ప్యాన్లో చింతపండు నుండి రసం తీస్తూ ఇందులోకి తీసుకుందాం. ఈ చింతపండు రసాన్ని మనం దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. చూడండి, చింతగుజ్జు దగ్గర పడింది. గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఉసిరికాయలు, పోపు, చింతపండు అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి కారం, ఉప్పు, పొడి చేసిన మెంతులు, ఆవాల పొడిని తీసుకుందాం. అలాగే ఫ్రై చేసిన ఉసిరికాయలను వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కారం, ఉప్పు బాగా పట్టేలా మిక్స్ చేయండి. పది 12 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేయండి. చూడండి, దగ్గరగా పేస్ట్లా అయ్యింది. ఇందులోనే పూర్తిగా చల్లారిన పోపును యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు, ఆయిల్ కరెక్ట్గా ఉండాలి. అలాగే తడి అస్సలు తగలకుండా స్టోర్ చేసుకోవాలి. పచ్చడి పైన ఒక పొరలా ఆయిల్ పేరుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా పాడవదు. మీకు ఆయిల్, ఉప్పు, కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే పైనుండి వేసి కలిపి పెట్టవచ్చు. ఒక 4 రోజుల్లో ఈ పచ్చడి పైన ఆయిల్ బాగా పేరుకుంటుంది. మీరు కేజీల కొద్దీ ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తుంటే 1 కేజీ ఉసిరికాయలకు
పావు కేజీ ఆయిల్, 200 గ్రాముల కారం, ఉప్పు, 50 గ్రాముల చొప్పున ఆవాల పొడి, మెంతుల పొడి యూజ్ చేయాలి. క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.